హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది వీడియో చెప్పనా, సాగర్ నగర్ బీచ్ ఎలా ఉంటుంది, సాగర్ నగర్ ఊరు ఎలా ఉంటుందని కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసి చూపించేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఇది చూసేసేయండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి. మీకు ఫస్ట్లో చూసారు కదా, నేనైతే వైజాగ్ జూ పార్క్ బ్యాక్ సైడ్ గేట్ నుంచి స్టార్ట్ అయ్యానండి. ఇంకా అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వచ్చాను అనుకోండి, లెఫ్ట్లో టర్న్ చూసారు కదా, ఆ లెఫ్ట్లో టర్నింగ్ నుంచి వచ్చేస్తే ఇలాంటి ఇండివిజువల్ హౌస్ అవ్వచ్చు, నెక్స్ట్ రెస్టారెంట్లు, హోటల్స్, రూమ్స్ చాలా వరకు అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి సాగర్ నగర్లో. అది ఎందుకు, మనకు బీచ్ దగ్గరలో ఉంది, సిటీ అవుట్స్కట్స్లో అయితే ఉంది కదా, చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా కూడా ఉంటుందండి. అసలు ఇన్నాళ్ళ సాగర్ నగర్ వైపు ఎవడరా బాబు వెళ్తాడు అనుకుంటున్నారా, ఇప్పుడు ఎండాడ, మధురవాడ అటువైపు పోతున్నారు. తెలుసు కదా, మనకి సిటీలో ఉండడం కన్నా సిటీ అవుట్స్కట్స్లో ప్రశాంతంగా ఉంటుందని చెప్పి అయితే వెళ్ళిపోతున్నారు. పొల్యూషన్ తక్కువ ఉంటుంది, సౌండ్ పొల్యూషన్ అలాగే తక్కువ ఉంటుంది. చూసినా కదా, ఇక్కడ స్టార్టింగ్లో చాలా తక్కువ అయితే ఉండేవండి ఈ షాప్స్ అయ్యి కూడా. ఇప్పుడైతే చాలా టూరిజం బాగా పెరిగిపోయి ఈ షాప్స్ అవ్వచ్చు, హోటల్స్, నెక్స్ట్ రెస్టారెంట్లు బాగా ఎక్కువైతే అయిపోయాయండి. చూసినా కదా, ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లే. మోస్ట్లీ నైట్ పూట వచ్చినట్టయితే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది అండి. ఎందుకనుకున్నారు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అని చెప్పాను కదా. అదే కాకుండా ఇలాంటి నార్మల్ షాప్స్, నెక్స్ట్ మెడికల్ షాప్స్ అన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి ఇక్కడ. అప్పుడులో ఇక్కడ ఉన్న నీళ్ళు అయితే చాలా తక్కువ రేటుకి ఇస్తామరా బాబు అని చెప్పినా సరే ఎవడు తీసుకున్నాడు కాదంట. అటే అడవిలో అంటే ఎవడుంటాడు రా బాబు, సిటీ అవుట్స్కట్స్ ఎవడేం చేసినా దిక్కు మొక్కు ఉండదని చెప్పి వదిలేసారంట. చూసినా కదా, స్ట్రైట్ వెళ్ళిపోయి అనుకోండి ఎండర్ రోడ్కి టచ్ అయిపోవచ్చండి. అలా కాకుండా ఇటువైపు బీచ్ వైపు అయితే చూపిద్దామని చెప్పి నేను టర్న్ అయిపోయింది. చూసినా కదా, అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ మనకి మిడిల్లోనే ఉంటుంది. అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ. ఇంకా స్టాచ్యూ నుంచి అయితే చూసినా కదా, బీచ్ రోడ్కి వెళ్ళేవి అంతా కూడా మీకు చెప్పాను కదా, షాప్లో వచ్చి రెస్టారెంట్స్, హోటల్స్ చాలా వరకు అయితే కనిపిస్తాయండి. ఎందుకంటే చూసినా కదా, ఇదే బస్ స్టాండ్, సాగర్ నగర్ బస్ స్టాండ్. 40 అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది సాగర్ నగర్కి రావడానికి అయితే. చూసినా కదా, ఈ బండి అయితే వచ్చిందో లోపల చూసినా కదా ఎన్ని ఇళ్ళు ఉన్నాయో. స్టార్టింగ్ చూస్తే అన్ని షాపులే మనకు కనిపిస్తాయి, కానీ సొందుగొందుల్లోకి వెళ్తే కుప్పలు ఇల్లు అండి. అలా కాకుండా ఫ్లాట్లు అవ్వచ్చు, బ్యాంకులు అవ్వచ్చు, హోటల్స్, రెస్టారెంట్లు మీకు చెప్పాను కదా. ఎందుకంటే ఎస్బీఐ బ్యాంక్ కూడా దర్శనం అయితే ఇచ్చింది. అలాగే స్కూల్స్ కూడా ఉంటాయి. అలాగే మొత్తం అన్ని హోటల్స్, రెస్టారెంట్ పెద్ద పెద్దవేమో అనుకున్నారా, అదేం కాదండి, చిన్న చిన్న ఉంటాయి. ఇలాగే పెద్ద పెద్దవి కూడా ఉంటాయి. చూసినా కదా లెఫ్ట్లో అంతా. ఇప్పుడు బాగా టూరిజం బాగా పెరిగిపోయి చాలా ఎక్కడ పడితే అక్కడైతే రెస్టారెంట్లు డిఫరెంట్ నేమ్లతో అయితే లేచిపోయండి. ఈ హోటల్లో, రెస్టారెంట్లు కూడా రీసెంట్గా కట్టినవి కాదులేండి, పాత ఇల్లే ఒక్కోటి అయితే రెనోవేట్ అయితే చేసుకున్నారు. చూసినా కదా, లెఫ్ట్లో హాస్పిటల్ ఫెసిలిటీ కూడా ఉంది. హాస్పిటల్స్, స్కూల్స్, బ్యాంక్స్, రెస్టారెంట్, హోటల్స్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయండి సాగర్ నగర్ అయితే. అక్కడ ఆటో ఉంది కదా రైట్ సైడ్, అక్కడే టిఫిన్ షాప్లు కూడా అవైలబుల్ ఉంటాయి మార్నింగ్ టైం అయితే. ఎందుకంటే వినాయకుడి టెంపుల్ అయితే ఉంటుందండి కరెక్ట్గా ఎంట్రన్స్లో అయితే. మనకి బీచ్ రోడ్లో అటువైపు తిరగకుంటే ఇటువైపు వచ్చేస్తే సాగర్ నగర్ ఆర్చ్ అయితే ఇక్కడ ఉండేది, రీసెంట్గా అయితే తీశారు. ఆ రోడ్ క్రాస్ చేసుకుని ఆపోజిట్లోనే సాగర్ నగర్ బీచ్కి అయితే వచ్చేస్తానండి. చూసినా కదా, ఇదంతా 2 వీలర్ 4 వీలర్ పార్కింగ్ అనమాట. హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తున్నది. ఇప్పుడు చెప్పిన మన సాగర్ నగర్ అయితే మొత్తం ఎలా ఉంటుంది ఏంటో కూడా చూపించాను కదా. అలాగే బీచ్ కూడా కొత్తగా అయితే డెకరేట్ చేసే మొత్తం అంతా కూడా చెట్లతో అది కూడా అసలు ఎలాగుందో ఏంటో కూడా మీకు చూపించేస్తాను ఈ వీడియో. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే విజయ్ సార్ని సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసుకోండి. ఎలాగుంటుంది ఏంటో కూడా మీకు డీటెయిల్గా చూపించేస్తాను, చూసేసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా. మనకి సాగర్ నగర్ నుంచి ఎలా వచ్చాం కదా, ఏముంటాయి కూడా చూపించాను కదా. ఇక్కడ మన వైఎస్ఆర్ స్టాచ్యూ అయితే ఉంటుంది స్టార్టింగ్లోనే. ఇలా వచ్చేస్తాం, మొత్తం 2 వీలర్ 4 వీలర్ పార్కింగ్ అంతా ఇది. చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. అయ్యో అసలు లోపల ఎలా ఉంటుంది ఏంటో కూడా చూద్దాం. ఇన్నోళ్ళు అయితే జస్ట్ నార్మల్గా అయితే ఉండేది భయ్, ఇప్పుడు అయితే బాగా చేసేసారు పార్కింగ్ ఏమైనా. నెక్స్ట్ చెట్లు అయి పెట్టి బెంచెస్, సిట్టింగ్స్ ఏరియా మొత్తం అంతా. నైట్ అయితే ఆ చెట్ల కింద లైట్లు కూడా వేయడం అయితే ఉంటుంది. సరౌండింగ్ అయితే మొత్తం ఎలాగైతే ఉంది. ఈ స్టాల్స్ కానీ చాలా వరకు అయితే బాగా చేశారు. మనకి అక్కడ బ్లూగా కనిపిస్తున్నాయి కదా, అక్కడైతే టాయిలెట్ ఫెసిలిటీ కూడా అయితే ఉంది. సరే ఇంకెందుకు లేట్, లోపలికి వెళ్ళిపోయి లోపల ఎలా ఉంటుంది ఏంటో కూడా చూసేద్దాం వచ్చేయండి. సిట్టింగ్ ఏరియా కూడా చాలా వరకు అయితే బాగుంది. ఇన్నాళ్ళు అయితే అసలు ఏమున్నది కాదు. అక్కడక్కడ మన బీచెస్లో ఈ చెట్లు ఎక్కడ అసలు అవుతాయి అవ్వ, పెద్దవి అసలు ఉంటాయో ఉండవు అని చెప్పి అనుకున్నారు. కానీ ఒక దగ్గర అయితే సక్సెస్ఫుల్గా అయితే అయినప్పటికైతే ప్రతి ఒక్క దగ్గర అయితే ఇలా సిట్టింగ్ ఏరియా అరేంజ్ చేయడం, నెక్స్ట్ చెట్లన్నీ అయితే పెట్టడం జరిగింది ప్రతి ఒక్క దగ్గర కూడా. చూడండి చాలా చెట్లు అయితే ఉన్నాయి భయ్య. ఏదో తక్కువ మంది వస్తారేమో, మామూలుగా ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. చూడండి, చూస్తున్నా కదా, చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. ఇంకోటి ఏంటనుకున్నారు, చెట్ల దగ్గర స్పెషల్ ఆ బెంచెస్. అలాగే కాకుండా దానికి లైటింగ్ కూడా, ఫోకస్ లైట్లు కూడా పెడతారు. దానివల్లే ఒక లుక్, డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది. నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది, కానీ మీకు ఎప్పుడైనా చూపిస్తాను. సో చూద్దాం ఇంకేమైనా ఉన్నాయి ఏంటో కొత్తగా అని చెప్పి. నేను ఇది నార్మల్గా జనాలు ఉంటారనుకున్నాను, కానీ చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు ఈ టైంకి. నైట్ అయితే ఇంకా ఎక్కువ మంది వస్తారు భయ్య. చూసాను కదా, ఎక్కడ పడితే అక్కడ పతంగులు కూడా ఎగరేస్తున్నారు మనకి.
చూడండి చూపిస్తాను, అదిగోండి చూడండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వేస్ట్ వాటర్ కూడా ఇందులో అయితే కలుస్తుంది. ఇక్కడైతే కాలు తడుపుకోపోవడానికి చూడండి మోస్ట్లీ తెలిసి మనం ఎందుకు పప్పులో కాలు వేయడం చూసాను కదా. మొత్తం సరౌండింగ్ అయితే ఇలాగైతే ఉంటుంది. మనకి ఆ చివరి వెళ్ళిపోతే బంగ్లాదేశ్ షిప్ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ టెనటిక్ పార్క్ కూడా అయితే మనం కవర్ చేసుకోవచ్చు. ఈ సాగర్ నగర్ బీచ్ లాగే అక్కడ టెనటిక్ పార్క్ బీచ్ కూడా చూసుకొని టెనటిక్ పార్క్ మొత్తం అంతా కవర్ చేసుకోవచ్చు. నా నెక్స్ట్ వీడియోలో కూడా మీకు చూపిస్తాను. మీరు కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా అయితే మన విజయసారిని ఫాలో అవ్వకపోతే ఫాలో అయితే అయిపోండి. మనకి ఇక్కడ క్రాస్గా ఆ బంగ్లాదేశ్ షిప్ నెక్స్ట్ సీతకొండ వ్యూ పాయింట్ దగ్గర వైఎస్ఆర్ వ్యూ పాయింట్ ఉంది కదా, ఆ చివరే ఉంటుంది. అక్కడికి చూసినట్టయితే ఇక్కడ నుంచి అయితే మొత్తం మాయిశ్చర్ పోయా చూస్తున్నారు కదా. ఇది మంచు అనుకోలో మాయిశ్చర్ అనుకోలో తెలియదు. అది ఎప్పుడే మంచు ఉంటుంది, బొక్క ఉంటుంది, అదంతా ఉప్పుగాలే. ఆ మాయిశ్చర్ అంతా మన మొహం మీద పడినట్టయితే దాదాపు 2 రోజుల్లో నల్లగా అయిపోతాం ఎండగాని తగిలితే స్పాట్లో. చూసారు కదండి మన సాగర్ నగర్ ఊరు నెక్స్ట్ సాగర్ నగర్ బీచ్ అంతా కూడా ఎలా ఉంటుంది ఏంటో కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయసారిని. బాయ్. దీంద్ర బాబు అందరూ కైట్లు ఎగరేసేస్తున్నారు. ఇది సంక్రాంతి అయిపోయి ఛానల్ అయిపోతుంది కదా అయితే అనుకున్నాను భయ్య. మనకి చూడండి అప్పుడప్పుడు బీచ్ రోడ్లో కైట్ ఫెస్టివల్ అని జరుగుతుంటుంది. అప్పుడు ఎలాగైతే ఎగరేస్తారో ఇప్పుడు కూడా అలాగే ఎగరేస్తున్నారు. అప్పుడు ఎగరేస్తే లేదు ఇప్పుడైతే ఎగరేస్తే మీకు వచ్చేస్తారా అన్నట్టుగా అయితే అంటారేమో. ఈ కర్రలవి ఉన్నాయి కదా ఎందుకు అనుకున్నారు, మనకి అప్పుడప్పుడు సాగర్ నగర్ బీచ్లో నెక్స్ట్ ఆర్కే బీచ్లో అది కూడా టొటాయిస్ వదులుతుంటారు కదా చిన్న చిన్న పిల్లల్ని బీచ్లోకి. ఆ ఈవెంట్లు కూడా ఇక్కడ జరుగుతుంటాయి మన సాగర్ నగర్ బీచ్లో అయితే. మీకు ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నారైతే క్లియర్గా తెలుస్తుంది. ఏ రోజు వెళ్తారు ఏంటని కూడా డీటెయిల్గా చెప్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేసాయి. నేనైతే ఒకసారి వచ్చాను కానీ అప్పుడైతే మన యూట్యూబ్ ఛానల్ అయితే లేదు కదా, సో తీయలేదు. ఎప్పుడైనా సరే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఎప్పుడైనా ఆ ఈవెంట్ జరిగినా సరే మీకు చేసేది చూపిస్తుంటాను. ఇక నేను వచ్చినప్పుడైతే ప్రజెంట్ అయితే టికెట్ ఛార్జ్ చేయట్లేదు కానీ ఒకసారి అయితే టికెట్ ఛార్జ్ చేస్తారు భయ్య. 2 వీలర్కి 4 వీలర్కి 3 వీలర్కి అని చెప్పి డిఫరెంట్ ప్రైజ్ అయితే ఉంటాయి పార్కింగ్ ప్రైజెస్. ప్రజెంట్ అయితే నేను వచ్చినప్పుడు అయితే ఫ్రీ. మనకి ఇక్కడ సాగర్ నగర్ బీచ్ దగ్గరే ఇక్కడ కూడా పెట్టారు పూలకుండీలతో బాగా డెకరేట్ చేస్తున్నారు కదా ఎక్కడ పడితే అక్కడ. సాగర్ నగర్ అని చెప్పి నెక్స్ట్ MVP రుషికొండ అని చెప్పి ఇలా డిఫరెంట్గా అయితే పెడుతున్నారు కదా.